థ్యాంక్ యూ. సో మొత్తానికి సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వెంటనే గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ముందు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. ఆ వైద్య పరీక్షలు అయిన వెంటనే అల్లు అర్జున్ ని అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకువచ్చారు. ఇప్పుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులోనే ఉన్నారు. సో కోర్టు విషయంలో కోర్టు ఏం తీర్పు ఇస్తుంది, కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది ఫస్ట్ అనేదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఈలోపు అల్లు అర్జున్ అండ్ టీం వేసినటువంటి క్వాష్ పిటిషన్ హైకోర్టులో విచారణకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ క్వాష్ పిటిషన్ లో హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. అల్లు అర్జున్ ఈ పిటిషన్ ముందే వేసి ఉన్నారు. అరెస్ట్ కాక ముందే ఈ పిటిషన్ ని అల్లు అర్జున్ వేసి ఉన్నారు కాబట్టి అల్లు అర్జున్ ఈ పిటిషన్ లో అల్లు అర్జున్ కి సంబంధించి హైకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది లేదా పెండింగ్ పెడుతుందా అనేది చూడాలి. ఇప్పుడే రచనారెడ్డి గారితో మనం మాట్లాడున్నాం. సో ఆవిడ ఒక అడ్వకేట్ గా ఉన్నారు. ఆవిడ చెప్పిన ఇదేంటంటే హైకోర్టు క్వాష్ పిటిషన్స్ లో అంత ఇమీడియట్ యాక్షన్ లేదా ఇమీడియట్ గా క్వాష్ చేసేటువంటి పరిస్థితులు ఉండవు. సో ఖచ్చితంగా అయితే దాన్ని వాయిదా వేస్తారు లేదా ఇంటర్మ్ గా ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలి లేదా ఆర్డర్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ క్వాష్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉండకపోవచ్చు అని రచనారెడ్డి గారు చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఉత్కంఠ మరింత పెరిగినటువంటి పరిస్థితి ఉంది. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం 11:40 అల్లు అర్జున్ ఇంటికి చిక్కడపల్లి పోలీసులు వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటలకు అరెస్టు చేస్తున్నామని అల్లు అర్జున్ కు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసే క్రమంలో పోలీసులపై అల్లు అర్జున్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం డ్రెస్ మార్చుకోవడానికైనా టైం ఇవ్వరా అంటూ అసహనం వ్యక్తం చేశారు. అర్జున్ బెడ్రూమ్ లోకి వస్తారా అంటూ పోలీసులను అల్లు అర్జున్ నిలదీశారు. 12:15 అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం 12:20 అల్లు అర్జున్ ను అతని నివాసం నుంచి తరలించారు. మధ్యాహ్నం 1 గంట సమయానికి చిక్కడపల్లి పిఎస్ కు అల్లు అర్జున్ ను తరలించారు. అల్లు అర్జున్ తో పాటు అతని తండ్రి అల్లు అరవింద్ కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్ కు వస్తున్నారన్న సమాచారంతో అక్కడికి అతని ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు పోలీసులు. మధ్యాహ్నం 2 గంటలకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రికి అల్లు అర్జున్ ని తరలించారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అల్లు అర్జున్ ను నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నాంపల్లి కోర్టుకు ఇటు కుటుంబ సభ్యులైనటువంటి అల్లు అరవింద్, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా అక్కడ ఉన్నారు. ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలతో అల్లు అర్జున్ ఇంటికి ఇటు చిరంజీవి, నాగబాబు వెళ్లారు. అల్లు అర్జున్ అరెస్టు పరిణామాలపై వారిని వివరాలు అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది కుటుంబ సభ్యుల్ని. మరోవైపు హైకోర్టులో అల్లు అర్జున్ వేసిన పిటిషన్ పై కాసేపట్లోనే విచారణ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలని అల్లు అర్జున్ కోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై కోర్టు విచారణ జరుగుతుంది. మరోవైపు నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అల్లు అర్జున్ కు బెయిల్ ఇస్తారా లేక జైలుకు పంపిస్తారా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. చాలా వేగంగా పరిణామాలన్నీ జరిగిపోయాయి. ఉదయం 11:40 అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు వెళ్లడం జరిగింది. అక్కడ అల్లు అర్జున్ కొంత ఆశ్చర్యం అలాగే సీరియస్ గా కూడా రియాక్ట్ అయ్యారు. 12ంటికి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేస్తామని అల్లు అర్జున్ కు సడన్ గా పోలీసులు చెప్పడం జరిగింది. ఇక 12:10 బెడ్రూమ్ లోకి పోలీసులు ఈ గ్యాప్ లో ఆయన బెడ్రూమ్ లో కూడా వెళ్లడం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బెడ్రూమ్ లోకి వస్తారా అంటూ పోలీసులను అల్లు అర్జున్ నిలదీశారు. 12:15 అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం జరిగింది. ఇక 12:20 అల్లు అర్జున్ నివాసం నుంచి అల్లు అర్జున్ ని తరలించడం చూసాం. ఇక 1 గంటకి చిక్కడపల్లి పోలీసులు పిఎస్ కు తరలించారు అల్లు అర్జున్ ని. 1:20 చిక్కడపల్లి పిఎస్ నుంచి అక్కడికే 20 నిమిషాల్లోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి భారీగా అల్లు అర్జున్ అభిమానులు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడికే భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. కానీ అంతకంతకు అభిమానుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో 2 గంటలకి ప్రొసీజర్ లో భాగంగానే పోలీసులు చిక్కడపల్లి నుంచి గాంధీ ఆసుపత్రికి అల్లు అర్జున్ తీసుకెళ్లారు వైద్య పరీక్షల నిమిత్తం. ఇక 2:20 గాంధీ ఆసుపత్రిలో అల్లు అర్జున్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక 2:35 అల్లు అర్జున్ ఇంటికి అటు చిరంజీవి, నాగబాబు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. 3-5 గంటలకి మధ్యాహ్నం గాంధీ ఆసుపత్రి నుంచి నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ ని తరలించారు.
ఉదయం 11:40 పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పోలీసులు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటు పక్కన చాలా మంది ఈ విషయానికి సంబంధించి స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే లాజిక్ తో అటు రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు ట్విట్టర్లో. ఇటు బండి సంజయ్ కూడా అల్లు అర్జున్ని అరెస్టు చేయడం సమంజసం కాదనే విధంగా ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వం వైఫల్యంగా దీన్ని చూడాలి అంటూ కూడా బండి సంజయ్ కేంద్ర మంత్రి రియాక్ట్ అయ్యారు. మొత్తానికి చాలా మంది ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిందిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ కానీ అటు బీజేపీ కానీ రెండు పార్టీలు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశాయి. అండ్ పెద్ద పెద్ద లీడర్లు కూడా ఈ విషయంలో స్పందిస్తున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ అరెస్ట్ అయితే అయ్యడం జరిగిపోయింది. కోర్టు ముందు హాజరుపరచడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు నాంపల్లి కోర్టు ప్రిమైసెస్ లో అల్లు అర్జున్ ఉన్నారు. కాసేపట్లో కోర్టు దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోపక్క అల్లు అర్జున్ ముందే వేసినటువంటి క్వాష్ పిటిషన్ హైకోర్టులో విచారణ జరుగుతుంది. అల్లు అర్జున్ ఈ విషయంలో తనకు నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లన్నింటినీ కూడా కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ వేశారు. అల్లు అర్జున్ కు రిమాండ్ విధించింది కోర్టు. రచనారెడ్డి గారు చెప్పినట్లుగానే సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కు కోర్టు రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ తరపు వాదనలు ఉన్నట్టుగా తెలియట్లేదు. సో ఈ నేపథ్యంలోనే 14 రోజుల రిమాండ్ విధించినట్లుగా తెలుస్తోంది కోర్టు తీర్పు. దీనికి సంబంధించే కాసేపట్లో ఆయన్ని కోర్టు నుంచి జైలుకు తరలించనున్నారు పోలీసులు. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కు రిమాండ్ విధించింది కోర్టు. కాసేపట్లో చెంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ ను తరలించబోతున్నారు పోలీసులు. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకుంది. చెంచల్గూడ జైలుకు పోలీసులు కాసేపట్లో అల్లు అర్జున్ ను తరలించబోతున్నారు. ఈ విషయం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ న్యాయ నిపుణులు అయితే ముందు నుంచి చెప్తూనే వచ్చారు. సో అల్లు అర్జున్ కి మొత్తానికి 14 రోజుల రిమాండ్ నాంపల్లి కోర్టు విధించింది. హైకోర్టులో జరుగుతున్నటువంటి క్వాష్ పిటిషన్ కి సంబంధించి అది కన్సిడర్ చేయరు అని హైకోర్టు ముందుగానే కన్సిడర్ చేయకపోవచ్చు అని చెప్పిన నేపథ్యంలో అది తీర్పు వచ్చే ముందే నాంపల్లి కోర్టు అయితే నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో నాంపల్లి కోర్టు నుంచి చెంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ ను తరలించనున్నారు. కోర్టు ఏకంగా 14 రోజుల పాటు రిమాండ్ విధించింది అల్లు అర్జున్ కి. సో దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ నాంపల్లి కోర్టు నుంచి అందిస్తారు. కిరణ్, నాంపల్లి కోర్టు వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? కోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఎలా ఉన్నాయి? కిరణ్, ఇటు ఈ కేసుకు సంబంధించి ఒకవైపు హైకోర్టులో వాదన కొనసాగడం, మరొక వైపు నాంపల్లి హైకోర్టులో కొనసాగుతున్న నేపథ్యంలో కూడా కొన్ని నిమిషాల క్రితం ఇటు ఆ కేసుకు సంబంధించి కూడా అల్లు అర్జున్కి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కొద్దిసేపటి క్రితం నాంపల్లి కోర్టు తీర్పునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇక ఉదయం నుంచి కొనసాగుతున్న హైడ్రామా కావచ్చు, బెయిలా జైలా అని దీనికి సంబంధించిన అంశాన్ని కూడా ఒక స్వచ్ఛత వచ్చినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక మరికొన్ని నిమిషాలలోనే కూడా ఇటు ఆయన్ని నాంపల్లి కోర్టు వద్ద నుంచి కూడా చెంచల్గూడ జైలు వద్దకి తీసుకురాబోతున్న. ఒకసారి మనం ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలు గమనిస్తే కూడా డిసెంబర్ 4న చోటు చేసుకున్న పుష్ప 2 స్పెషల్ సినిమాకి సంబంధించి కూడా ఇటు అల్లు అర్జున్ అక్కడ రావడంతో చోటు చేసుకున్న తొక్కిదారిలో ఇటు ఒక మహిళ చనిపోవడం, మరొక బాలుడు చికిత్స పొందుతున్న నేపథ్యంలో కూడా ఎంటైర్ ఎపిసోడ్కి సంబంధించి కూడా చిక్కడపల్లి పోలీసులు కేసు అంటే అసలు అప్లికబుల్ అయిద్దా సెక్షన్ అవ్వదా ఈజ్ ద ఫస్ట్ గ్రౌండ్ ఈజ్ ఎనీ సెక్షన్. Police simply saying that police simply they may implement their added ఓకే వాళ్ళు ఏంటంటే ఏదైనా సెక్షన్ పోలీసు వాళ్ళు ఏంటంటే ఏదైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు సెక్షన్లు అన్నీ పెడతా ఉంటారు. రిమాండ్ చేసేటప్పుడు ఆ సెక్షన్ అప్లికబుల్ అయ్యిద్దా అవ్వదా అనేది అతని యొక్క ఆర్గ్యుమెంట్ చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఈ కేసులో కూడా కల్పబుల్ హోమిసైడ్ ఏదో ఇంటెన్షన్ జరుగుతుందంటే ఆయన అడ్వకేట్ తరపున వాళ్ళని ఏం చెప్తున్నారంటే ఆయన ఇంటెన్షన్ లేదు, అదే విధంగా ఇది జరుగుతుంది అనేది లేదు, ఆయనకి నాలెడ్జ్ కూడా లేదు. ఏదైనా యాక్ట్ అఫెన్స్ జరుగుతుంది, తప్పు జరుగుతుంది అంటే నాలెడ్జ్ అన్న ఉండాలి, ఇంటెన్షన్ ఉండాలి. కానీ దీంట్లో నాలెడ్జ్ లేదు, ఇంటెన్షన్ లేదు. అదేవిధంగా ప్రాసిక్యూటర్ ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ ఈయనకి తెలుసు అర్జున్ అనే వ్యక్తికి ఎంతమంది క్రౌడ్ వస్తారని తెలుసు, అట్లాగే పబ్లిక్ వస్తారని తెలుసు, ఫ్యాన్స్ వస్తారని తెలుసు, అందుకని నాలెడ్జ్ ఉంది అని అంటారు. కానీ
ఎస్ వన్ పాయింట్ దానికి ముందు ఏం చెప్తానంటే ఆల్రెడీ ఆ థియేటర్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో 2/12/24 ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చారు, ఒక లెటర్ ఇచ్చారు పోలీస్కి. ఆల్రెడీ పోలీస్ యాక్సెప్ట్ చేశారు. అంటే పోలీస్కి ఆల్రెడీ హ్యావింగ్ నాలెడ్జ్ అబౌట్ ది అర్జున్ ఈజ్ కమింగ్, అంటే వస్తున్నాడని తెలుసు. ఓవరాల్ గా సంబంధించి జడ్జి ఏం చెప్పారండి? ఇప్పుడు ఆల్రెడీ క్వాలిఫికేషన్ లీగల్ మెరిట్స్ చెప్పండి. లీగల్ మెరిట్స్ ఆల్రెడీ క్వాలిఫికేషన్ కూడా హైకోర్టులో నడుస్తుంది. ఆ తర్వాతనే తీర్పు ఇవ్వాలంటూ కూడా చెప్పారు. ఇప్పుడు రైట్ రిమాండ్ సంబంధించి ఏ డిసిషన్ తీసుకోలేదు, అందుకనే అది డిసైడ్ అయిన తర్వాత అయ్యిద్ది. బిఫోర్ దట్ దానికి ముందల అడ్వకేట్ గారు ఏం చెప్పారంటే నాకు రైట్ ఉంది, నేను కూడా సబ్మిషన్ చేసుకుంటానంటే పర్మిట్ చేశారు. కోర్టు ఇప్పుడు హీరింగ్ ఉంటుంది, హైకోర్టులో డిసైడ్ అయిన తర్వాత రిమాండ్ అనేది ఉంటుంది. హైకోర్టు విచారణ తర్వాతనే రిమాండ్ అంశాన్ని జడ్జి గారు పరిగణలోకి తీసుకుంటారు. ఆల్రెడీ ఇప్పుడు 4 o'clock ఉంది కాబట్టి అది కంప్లీట్ అయిందని తీసుకుంటారు. ఓకే 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 రైట్. కోర్టు ఆవరణ నుంచి బయటకు వచ్చినటువంటి లాయర్ ఏ విషయాలు చెప్తున్నారు అనేది మనం విన్నాం. సో ఇద్దరి వాదనలు, ఇద్దరి వర్షన్స్ ని ఆ లాయర్ చెప్పారు. సో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కొండల్ పూర్తి సమాచారం అందిస్తారు. దీనికి సంబంధించి కొండల్. అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక చెంచల్గూడ జైలుకు, ఇక్కడ నుంచి చెంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ తరలించబోతున్నారు. మొత్తం చూసుకుంటే ఆర్గ్యుమెంట్స్ ఎవరైతే అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఆర్గ్యుమెంట్స్ కూడా బలంగానే వినిపించారు. అయినప్పటికీ కూడా కోర్టు వాటి పట్ల సానుకూలంగా వ్యక్తం చేయలేదు. దీనికి సంబంధించి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇక జైలుకు వెళ్లడమే మినా ఇక్కడ నుంచి డైరెక్ట్ చెంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ తరలించబోతున్నారు. అల్లు అర్జున్ సంబంధించిన తరపు న్యాయవాదులు అంటే ఈ మొత్తము ఈ ఘటనలో ముఖ్యంగా తొక్కిసలాటలో ఒక మహిళా మృతికి సంబంధించిన ఘటనలో అల్లు అర్జున్ కు ప్రత్యక్ష ప్రమేయం లేదు అన్న అంశాన్ని బలంగా చెప్పే ప్రయత్నం చేశారు. దాంతోపాటు సినిమా థియేటర్ మేనేజ్మెంట్ వైఫల్యంతోనే ఇదంతా జరిగిందన్నది ఒకటైతే, మరోది ముఖ్యంగా షోకు సంబంధించి ముందస్తుగానే పోలీసులకు సమాచారం ఇచ్చాము, కానీ పోలీసులు దానికి సంబంధించిన తగిన భద్రతను ఏర్పాటు చేయడంలో వైఫల్యం చెందడం తర్వాత ఈ ఘటనకు చోటు చేసుకుంది. ఈ ఘటన పట్ల అల్లు అర్జున్ కూడా చాలా మానవతా దృక్పథంతో వ్యవహరించారు. వీటన్నింటినీ కూడా మీరు కన్సిడరేషన్లోకి తీసుకోవాలని చెప్పి మేజిస్ట్రేట్ ముందు వాదనలు వినిపించారు. అయినప్పటికీ కూడా ఈ చట్టపరంగా చట్టానికి లోబడి వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక మహిళ మృతికి కారణమైన నేపథ్యంలోనే ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఈ షోలు ఇలాంటి దాంట్లో కొంత హీరోగా ఉన్న అల్లు అర్జున్ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశంగా ఉంటుందన్న దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఈ వాదనతో ఏకీభవించలేదు కోర్టు. 14 రోజుల రిమాండ్ విధిస్తూ నిర్ణయం వెలువడి చేసింది. మొత్తాన్ని చూసుకుంటే ఇప్పుడు మరికొద్దిసేపట్లో అల్లు అర్జున్ ఇక్కడ నుంచి చెంచల్గూడ జైలుకు తరలించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా ఈ ఫార్మాలిటీస్, కోర్టు ఫార్మాలిటీస్ పూర్తి కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆర్గ్యుమెంట్స్ తుది దశకు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇక మరికొద్దిసేపట్లో ఆర్గ్యుమెంట్స్ ముగుస్తాయి. ముగిసిన తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ ఫార్మాలిటీస్ ఫుల్ఫిల్ చేసిన తర్వాత అల్లు అర్జున్ను బయటికి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఇక్కడ పూర్తిగా ఒక హైటెన్షన్ వాతావరణం నాంపల్లి కోర్టు ముందర నెలకొనుంది. అల్లు అర్జున్ సంబంధించిన ఫ్యాన్స్ అనుకోండి, ఇక్కడ లోకల్ ఉన్న వ్యక్తులు అనుకోండి, మీడియా హడావిడి కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో భద్రతను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూసాం. మీరు విజువల్లో కూడా చూడొచ్చు. రోప్ పార్టీ, పూర్తిగా రోప్ పార్టీ ఇక్కడ మోహరించిన పరిస్థితి ఉంది. బయటికి కోర్టు నుంచి నేరుగా అల్లు అర్జున్ చెంచల్గూడ తీసుకెళ్లే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే చెంచల్గూడ జైలు దగ్గర ఏర్పాట్లకు సంబంధించి కూడా పోలీసు హడావిడి కూడా అక్కడ స్టార్ట్ అయిందని మనకు అందుతున్న సమాచారం మేరకు ఇప్పుడు ఇక్కడ నుంచి నేరుగా చెంచల్గూడ జైలుకి తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎట్ ఎనీ మూమెంట్ ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంటే బయటికి అల్లు అర్జున్ రాబోతున్నారు. అల్లు అర్జున్ లోపలికి తీసుకెళ్లే సమయంలో కూడా పోలీసులు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే ఈ మనం ఇప్పుడేదైతే విజువల్లో కనిపిస్తున్న ఈ గేట్ ద్వారానే అల్లు అర్జున్ వెహికల్ లోపలికి తీసుకెళ్లిన తర్వాత నేరుగా బ్యాక్ సైడ్ కు అదే వెహికల్ తీసుకెళ్లారు. సాధారణంగా అయితే ఈ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ దిగుతారు. అక్కడ నుంచి స్టెప్స్ అంటే లెఫ్ట్ సైడ్ కు ఉండే బాల్కనీ ద్వారా లోపలికి ఎంటర్ అవుతుంటారు. ఈ గతంలో చాలా మంది విఐపీలు అనుకోండి, వివిఐపీ సెలబ్రిటీస్ అనుకోండి, కోర్టుకు వచ్చిన విచారణకు వచ్చిన నేపథ్యంలో అలానే జరిగింది. అయితే ఇక్కడ అల్లు అర్జున్ విషయంలో మాత్రం దానికి భిన్నంగా స్ట్రైట్ గా వెహికల్ ను లోపల దాకా
తీసుకెళ్లారు. మనం ఆ విజువల్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ లోపల దాకా తీసుకెళ్లారు. ఇప్పుడు నేరుగా బయటికి తీసుకొచ్చే సమయంలో పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పాలి. ఎందుకంటే లోపలికి వెళ్ళే సమయంలో ఇంత మోబ్ కూడా ఇక్కడ లేదు, అంటే ఇంత జనం కూడా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ లేరు. ఇప్పుడు అయితే చాలా మంది గుమిగూడిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, బయటికి తీసుకెళ్లే సమయంలో ఎక్కడి నుంచి అల్లు అర్జున్ తీసుకెళ్తారని చూడాల్సి ఉంటుంది. ఏదేమో మనకు అనిపిస్తున్న ఈ విజువల్ ఇటువైపు నుంచి అల్లు అర్జున్ బయటికి రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరిని కూడా దరిదాపుల్లోకి వెళ్లకుండా పూర్తిగా రోపాటి మోరించి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మరికొద్దిసేపట్లో అల్లు అర్జున్ ను చెంచల్ కూడా తీసుకెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే కొండల్.